సో కాళేశ్వరం కమిషన్ తోటి కల్వకుంట్ల కుటుంబం చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజకీయ పరంగా కావచ్చు, అన్ని అంశాలు కూడా అసలు ఆ కాళేశ్వరం కమిషన్ ఎటు పోతుంది తెలియని పరిస్థితిలో అదే కుటుంబంలో ఉన్నటువంటి కవిత, వాళ్ళ కేసీఆర్ కూతురు కవిత ఎవరుతున్నారో సొంత కుంపటి దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆమె కేసీఆర్కి అల్టిమేటం ఇచ్చి ప్రస్తుతం అమెరికా కూడా పోయినట్టు ఒక సమాచారం వస్తుంది. సో దీని గురించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? ఆమె స్వభావరీత్యా అయితే కొద్దిగా దుందుడుకగా ఉంటుంది, మొండిగా ఉంటుంది, వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటుంది. అంతగా అంటే కేసీఆర్ని అదుపాజ్ఞల్లో ఉంటుంది అనేది ఆమె ట్రాక్ రికార్డు చూస్తే మాత్రం ఎక్కడ లేదు. ఆమె తన స్టైల్లో తను పోతా వస్తుంటుంది. ఆమె ఎప్పుడు ఫస్ట్ 2002 తర్వాత అక్కడ అమెరికాలో యాక్సిడెంట్ అయినప్పుడు ఇక్కడికి వచ్చింది, ట్రీట్మెంట్ చేసుకున్నది, మళ్ళీ అమెరికా పోవడం రావడం ఇట్లా ఇవన్నీ జరిగి తర్వాత మ్యారేజ్ అయింది. ఎప్పుడు 2002 ఎండింగ్లో ఇప్పుడు మ్యారేజ్ అయింది. 2002-03లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఇక మళ్ళీ తన కుటుంబ జీవితం, సంసార జీవితం అట్లా అది కొనసాగుతూ వచ్చింది. కాబట్టి ఆమె పూర్తి స్థాయిలో టీఆర్ఎస్లో పనిచేసి టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీలో ఉండి నిర్మాణంలో ఉండేది ఏం లేదు. దాని తర్వాత కొద్ది రోజులు బతుకమ్మ అనే పేరుతోటి అప్పుడు వచ్చే దాంతో ఆమె జనంలో తిరగడం, చేయడం, మీటింగ్లు పెట్టడం, ఇతరత్ర అదంతా సభలు సమావేశాలు హడావుడంతా అట్లా ఉండే. మిగతా టైంలో అదేదో పెట్టే జాగృతి అని పెట్టి దాని ద్వారా తను కొంత సొంత కోటరీ, సొంత క్యాడరు, సొంత నిర్మాణము, కథాకారకర ఆమె అట్లా చేసుకుంటూ పోయింది. ఆమె మొత్తంగా ఆమె ఎంపీగా ఉన్నప్పుడైనా, దాని తర్వాత మొన్న ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడైనా ఎక్కడ ఆమె పార్టీ బాధ్యతల్లో ప్రధాన బాధ్యతలు లేదు, ప్రధానం కాదు అసలు మొత్తంగా బాధ్యతలు ఎక్కడ లేదు. ఒక జిల్లా ఇన్ఛార్జిగా ఉండో, ఒక మీటింగ్ ఇన్ఛార్జిగా ఉండో, ఎన్నికల ఇన్ఛార్జ్, ఓ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎక్కడ చేయలే కదా. మొత్తంగా పార్టీ చరిత్రలో అయితే ఎక్కడ ఆమె కనపడలే. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో ఆమె పార్టీ నిర్మాణంలో ఉండి పార్టీ క్రమశిక్షణ పాటించకుండా బయటికి పోతుందనేది మొదటి నుంచి పార్టీ క్రమశిక్షణ పాటించలే. ఇప్పుడు కొత్తగా ఏమన్నది ఆడ ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసినాం, బీసీల పేరుతోటి అని ఏదో మీటింగులు అవి ఇవేవో చేసింది. మహిళల రిజర్వేషన్ అని అప్పుడేదో ఢిల్లీ దాకా పోయింది, ఏదో హడావుడి చేసింది. ఎక్కడ ఆమె పార్టీ ప్రోగ్రాం పాటించింది, చేసిందా? ఎక్కడ లేవు. నాకు అర్థమైన కాడికి చూసిన కాడికైతే ఎక్కడ లేదు. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఆమె ఏదో పార్టీకి దూరం అవుతున్నది అనేది అయితే ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఒక బహిరంగంగా ఒక నిర్మాణ పరంగా అనుకోండి, లేకపోతే ఓ పేరుతోటి, ఓ జెండాతోటి ఇప్పటివరకు ఎన్ని చేసినా తండ్రి ఫోటోనో, లేకపోతే ఎక్కువ తండ్రి ఫోటోనే కావచ్చు, మిగతా వాళ్ళ ఫోటోలు ఎవరికి పెట్టలేదు అనుకుంటా. జయశంకర్ ఇంకెవరైనా పెడుతుంది కావచ్చు. అంతకుమించి కేటీఆర్ ఫోటో బొమ్మతోటి ఆమె హరీష్ బొమ్మతోటో తిరిగింది అయితే ఎక్కర్లేదు. కాబట్టి ఈ మధ్యకాలంలో అయితే తండ్రి ఫోటో కూడా పెడుతున్నట్లేదు. కాబట్టి ఆమె చేయాలనుకున్నది చేసుకుంటూ పోతా ఉన్నది. సరే ఇప్పుడు అందరికీ ఓపెన్ అయిపోయింది కాబట్టి తండ్రికి 6 పేజీల లేఖ రాసిందని, 5 పేజీలు 6 పేజీల లేఖ రాసిందని అంటా ఉన్నారు. మరి ఆ లేఖ సారాంశం అయితే మొత్తంగా కూడా ఆమె బయట ఏదైతే మాట్లాడిందో, సామాజిక తెలంగాణ అనే అంశం ప్రాతిపదిక ఏదైతే మాట్లాడిందో దాని నేపథ్యంలోనే మొత్తంగా రాసుకుంటూ వచ్చింది అనేది కనపడతా ఉంది, బయట చెప్తా ఉన్నారు. మరి ఒకవేళ ఆమె గనుక ఆ లేఖ ఏదైతే సంధించిందో దానికి ఆన్సర్ రాకపోయినా, లేకపోతే దానికి సంబంధించి బుజ్జగింపుల ప్రయత్నాలు జరగకపోయినా, ఇంకా ఒకవేళ జరిగినా ఆమె కనుక నిర్ణయం తీసుకుంటే ఆమెను ఎవడేం చేయగలుగుతాడు? విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్